హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే అని అనుకుంటామే కానీ సండేలో ఉన్న పనులు అయితే చెప్పుకోలేనివి. ఇదిగో చూస్తున్నారు కదా, బెడ్షీట్ అయితే ఉతికేశారు. ఇది నేను ఉతకలేదు, మా ఆయన ఉతికారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. అదేంటో ఇలాంటి పనుల్లోకి హస్బెండ్స్ హెల్ప్ చేశారనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంకా మా పెద్దోడు ఇంట్లో లేడని తెలిసాక మా చిన్నోడైతే ఫుల్ ఫీల్ అయ్యిండు. ఎందుకంటే ఇంకా పొద్దున్న లేసి మా ఆయన మా పెద్ద బాబుని కట్టింగ్ అని తీసుకెళ్లారనమాట. ఇంకా వాళ్ళు వచ్చే ముందైతే నేనైతే ఏం చెక్క టిఫిన్కి దోశలు చట్నీ అయితే రెడీ చేసేసాను. సరే మరి టిఫిన్ అయితే చేసేది. ఇంట్లో దోశ ఉంటే ఇంకా అయిపోయింది అంతే. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ పిండి అయిపోయేంత వరకు దోశలు చేసుకుంటూనే ఉంటాను నేనైతే. మీరు కూడా అంతేనా? మీ ఇంట్లో కూడా అలా జరుగుతుందా? ఎందుకంటే మార్నింగ్ టిఫిన్కి అయితే దోశలు తినేసాం కదా, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఏముంటుంది, ఏదో ఒక నాన్ వెజ్ అయితే ఉంటుంది కదా. సో ఆ నాన్ వెజ్లో దోశలు తింటే ఆహా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నాన్ వెజ్ విత్ దోశ? ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎంచక్క దోశలు చట్నీ అయితే రెడీ అయిపోయింది టిఫిన్కి. ఇక టిఫిన్ అయిపోయిన తర్వాత 1 అవర్ అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకేముంది లంచ్ ప్రిపరేషన్. లంచ్లో కూడా దోశ విత్ చికెన్. ఎలాగో పిండి ఉంది కదా అనేసి దోశలు అయితే వేసుకున్నాము చికెన్లోకి. దోశలు, చికెన్, అన్నం, ఇంకేముంది లంచ్. దీనికంటే అద్భుతం ఏముంటుందండి? అంతే కదా, కరెక్ట్ చెప్పానా? అదేంటో లంచ్ చేస్తూ దంగల్ మూవీ అయితే చూసాను. నాకైతే దంగల్ మూవీ చాలా బాగా అనిపించింది. ఎంతైనా అమీర్ ఖాన్ మూవీ కదా, ఆ మాత్రం ఉంటుంది. హాయ్. ఏదేమైనా సరే ఫస్ట్లో మూవీలో అయితే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారని బాధపడతారు. కానీ అమ్మాయిలు అయితే ఏముంది, అబ్బాయిలైనా ఏముంది, ఎవరైనా సరే కుస్తీ ఆడగలరు అండ్ వీళ్ళు విన్ అవుతారు అనే ఒక కాన్ఫిడెన్స్ ఆయనలో వచ్చింది కదా, అది వేరే లెవెల్. అందుకని నాకైతే మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడని వారైతే ఖచ్చితంగా చూడండి. అండ్ మా పిల్లలు కూడా అంతే ఇష్టంగా చూశారు మూవీని. మరి నా ఒపీనియన్ చెప్పాను, మీకు ఎలా అనిపించింది? చూసారా? చూడని వాళ్ళు చూసేసారా? అయితే వీడియోలో కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఆ మూవీ క్లైమాక్స్కి. మా పెద్దవాడు చిన్నారు ఇద్దరు అంతే సిన్సియర్గా చూస్తున్నారు. చాలా హ్యాపీ. ఈ మూవీలో చూపించిన విధంగా నాన్నలు ప్రతి ఒక్కరికి ఉంటే ఆ లైఫే వేరు కదా, మీరేమంటారు? సరే మరి అలా మూవీ టైం అయిపోయింది, అంత అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేమైతే ఇంచక్క దగ్గరలో ఉన్న పార్క్కి అయితే వచ్చేసాము. అందరు పిల్లలు ఒక విధంగా ఆడుకుంటే మా పెద్దోడైతే ఇంకో విధంగా ఆడుకుంటుండు. ఇక్కడ మట్టి చూశాక మా చిన్నోడు ఉంటాడా, అస్సలు తగ్గేదేలే, మట్టిలోనే ఆడుకుంటుండు. చూస్తున్నారుగా, ఎటు చూసినా మట్టిలోనే ఎంజాయ్ చేస్తుండు. ఇంకా మా చిన్నోడికి పెద్దోడికి ఒక అన్న అయితే తోడయ్యారు అదే పార్క్లో. ఇంకా అలా స్టన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాడు మా పెద్దోడు. అదేంటో మా చిన్నోడు చూస్తున్నారుగా, అన్నయ్య చెప్పులు కనిపించేసరికి తొందరగా వెళ్ళేసి అన్నయ్యకైతే చెప్పులు ఇచ్చేసారనమాట. చూస్తున్నారుగా వాళ్ళ అన్నయ్య అంతే ఆ చిన్నోడికి ఎంత ప్రేమనో. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది మా చిన్నోడిని అలా చూస్తున్నారుగా. ఈ స్టెంట్స్ చేయడం ఎక్కడో కానీ నన్నైతే నిలిపేశాడు మా పెద్దోడు. ఫైనల్లీ ఇది ఎక్కడం దిగడం అయితే మా పెద్దోడు నేర్చుకున్నారు. చిన్నోడు కాదు, పెద్దోడు ఒక్కడే. అప్పుడే మా పెద్దోడు ఇంత పెద్దగా అయిపోయాడు, అమ్మమ్మకి హెల్ప్ చేస్తుండు, పిండెత్తుకొస్తుండు. ఇంకా అలా ఈవినింగ్ అయితే ఎంచక్క కాఫీయో టీయో లేకుంటే మనకు కుదరదు కదా, అలాగనేసి నేనైతే ఎంచక్క మా ఆయనకి నాకి కాఫీ అయితే కల్పించేశాను. మా చిన్న బాబు చూస్తున్నారు కదా, వామ్మో కాఫీ తాగడానికి తెగ ట్రై చేస్తుండు, కానీ వేడిగా ఉంది కదా తాలేకపోయాడు. సో లాస్ట్కి వాళ్ళ నాన్న ఇంకా ఉండట్లేదని ఒక సిప్ అయితే ఇచ్చారు. చూస్తున్నారుగా వాడి ఎక్స్ప్రెషన్స్. నైట్ డిన్నర్కి అయితే ఎగ్ కర్రీ చపాతీ అయితే చేసేసాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ దాంతోపాటు కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.